నమస్కారం. మిత్రులారా, చీమ శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు, అదేవిధంగా మా మిత్రుడు సోదరుడు ఎవరైతే మొన్ననే ఎమ్మెల్సీకి ఎన్నికైనటువంటి మిత్రుడు, గతంలో తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి వ్యక్తి, వారి సతీమణితో వచ్చింది. ఆమె కూడా చాలా అడ్వాన్స్ ఉన్నది కనుక, అదేవిధంగా పెద్దలు చంద్రకుమార్ గారు, వేదికపై ఉన్నటువంటి చాలామంది మిత్రులు, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో ఉన్నటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా నా ఎదుట కూర్చున్నటువంటి తెలంగాణ అభిమానులు, ఎక్కువగా సోదరిమణులు వచ్చారు. అంటే ఇది పట్టుదల. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే, ఆనాడు కొత్తగూడెంలో, ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి పవర్ స్టేషన్లో ఉద్యోగాలు కేవలం ఆంధ్ర వాళ్ళకే పోతున్నాయని మొదలుపెట్టింది అది కొత్తగూడెంలో. ఆ తర్వాత రాను 1969లో ఆ ఉద్యమం తీర స్థాయికి వచ్చింది. మేము ఆనాడు స్టూడెంట్ లీడర్గా ఉండి, ఆనాడు పోలీస్ తూటాలకు 350 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. ఆ ఉద్యమం ఎక్కడ ఆగలే. ఎందుకంటే సామాజిక న్యాయం కావాలి. మా కాళ్ళ మీద మేము నిలబడతాం. ఒకరి చేతుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది? మనం నిజంగానే మన కాళ్ళ మీద నిలబడ్డనాడే ఉంటుందని ఆ మూమెంట్ కొనసాగుతుంది. పెద్దలు జయశంకర్ గారు ఏదైతే వారు ఉద్యోగంలో ఉండి ఆయన వరంగల్లో మొదలుపెట్టినటువంటి ఉద్యమం, న్యాయంగా చెప్పాలంటే జయశంకరే మొట్టమొదటి వీరుడా. ఆనాడు నేను అడిగిన, కేసీఆర్ ఉండే, ఈయనుండే, నేను అడిగిన ఏమన్నా అంటే ఆయన జయశంకర్ అన్నాడు, ఆ తమ్ముడు కొన్ని తప్పులు జరుగుతుంటే కొన్ని అనరాని మాటలు కూడా పడుతున్నా. ఎందుకంటే ఆయన దగ్గర పైసలు లేవు కదా బాబు, పెట్టేటోడు కేసీఆర్ ఉండే, మాటలు కూడా తిన్నాడా నాతో. హనుమంతు అన్నా, నువ్వు తక్కువ విన్నవే నా మీద, ఇలాంటి భాష ఎన్నోసార్లు నేను విన్నా అన్నాడు. అంటే ఆయన కోపం వచ్చినప్పుడు కేసీఆర్ ఎవరినన్నా తిట్టేస్తాడు. పెద్ద ఆయన తిడుతుంటే నాకు కోపం వచ్చింది. అరే జయశంకర్ నేను తిట్టడం ఏందని నేను సీరియస్ అయితే, హనుమంతరావు గారు ఇది కొత్త అవమానం కాదు, ఇది ఇలాంటి అవమానాలు నేను చాలా చూసా, కానీ నాకు ఉద్యమం ముఖ్యం, తెలంగాణ కావాలన్నాడు. ఆయన తిట్లు కూడా తిన్నాయి, తెలంగాణ తీసుకొచ్చిండు. నిజంగా జయశంకర్కు నా జోహార్, నిజంగా చెప్తున్నా. అలాంటి వ్యక్తి నేను చూడలే. ఇకపోతే ఇవాళ సెల్ఫ్ రెస్పెక్టర్ మీరు 10 సంవత్సరాలు ఇచ్చిండ్రు. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చనిపోయినా వాళ్ళ తల్లిని కాలేటోడు లేడు. ఎంతో మంది పిల్లలు త్యాగాలు చేశారు. కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డికి ఒక ఆలోచన వచ్చింది, సిటీని బాగా డెవలప్ చేయాలి, స్పోర్ట్స్ సిటీ చేయాలి, కొత్త సిటీ చేయాలి అని ఇతర దేశాలకు పోయి ఉద్యోగాల గురించి మనం తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తుండు. కాబట్టి నేను, నా మిత్రుడు దయాకర్ ఇక్కడనే ఉన్నాడు, నేను ఒకటే కోరుతున్నా, అన్ని చేస్తున్నావు రా బాబు. ఏది సోషల్ జస్టిస్ అని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి, we come to the power, we'll conduct caste wise census అన్నాడు. ఎవరికైనా అన్నాడా? నరేంద్ర మోడీకి 3 సార్లు కలిసినా మా జనాభా ఎక్కువ నిలబై బీసీలది పట్టించుకోలే. పోని కులగన చేయమన్నా చేయలే. మా కులం బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నా చేయలే. కానీ రాహుల్ గాంధీ తిరిగిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలు నేను కూడా 10 జిల్లాలు తిరిగి ఏది కామారెడ్డిలో డిక్లరేషన్ చేస్తే ఎవరు వచ్చిండ్రు? సిద్ధరామయ్య వచ్చాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు. 42% జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఇక మా చెల్లెండ్ల అక్కలిగా ఆగేటట్టే లేదు. సర్పంచులు, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇది
సామాజిక తెలంగాణలో ఒక భాగం ఇవాళ మీరు పెట్టింది. సామాజిక తెలంగాణ ఎప్పుడు వచ్చిందంటే రేపు జరగబోయే లోకల్ బాడీలో మొట్టమొదటిది. అదే మా సోనియా గాంధీ గారు 1200 మంది చనిపోయిండ్రు. నేను తెలంగాణ ఇస్తానది ఇచ్చిందా లేదా? ఎంతో మంది చనిపోయారు. ఐ విల్ గివ్ తెలంగాణ అన్నది రాగానే ఇచ్చిందా లేదా? కానీ ఆయన ఏమన్నాడు, తెలంగాణ ఏ రోజులైతే ఇస్తారో నేను ఉండను ముఖ్యమంత్రి. ఒక హరిజన్ను ముఖ్యమంత్రి అంటే మనం కూడా నమ్మినాం. నీ అమ్మ పంచాయతీ నేను కూడా నమ్మినా, కానీ ఆయన కాలేదు, ఆయననే అయ్యేడు. ఇవాళ చంద్రబాబు కూడా నా దగ్గర పనిచేసినోడే. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, కేసీఆర్ ఒక వైస్ ప్రెసిడెంట్, చంద్రబాబుగా వైస్ ప్రెసిడెంట్. నాకు వచ్చిన అవకాశాలు, కానీ లక్ లేదక్క. ఇక లక్కుకి ఎవడేం చేస్తాడే? అహ్మద్ పటేల్ హనుమాన్ తూ సోబచ్చా తెర ముఖద్దర్ ఖరాబ్ అన్నాడు. అంటే నేనేమన్నా, అహ్మద్ భాయ్ కోన్సా దర్గాకు జాకే మాతా టేకినా బోలో జాకే పెడుతున్నా అంటే నవ్విండు. అంటే అదృష్టం అనేది కూడా రావాలి. ఎన్ని చేసినా పని అయితే చేయాలి. ఇంట్లో కూర్చొని అదృష్టం అంటే ఎట్లయితే నేను ఎందుకు తిరుగుతున్నా? ప్రజలు ఎక్కడ అన్యాయం జరిగితే, ఆర్జీపూర్లో అన్యాయం జరిగితే పోతా, అదేవిధంగా ఖమ్మంలో మిర్చి రైతులకు సంఖ్యలు వేస్తే పోతా, అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీలను అట్రాసిటీ చేస్తే పోతా. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఖాళీ కూర్చోరు. చాలా మంది అన్నారు, హనుమంతన ఈ ఏజ్లో కూడా ఇట్లా తిరుగుతున్నావు అంటే అందరు ఏం చేస్తారు? తల్లిపాలు 2 ఏళ్ళే తాగుతారు. నేను ఆఖరు 4 ఏళ్ళు తాగిన. మీ అమ్మ ఇప్పుడు ఎట్లుండదు. ఇది నా ఆలోచన. అయితే ఇవాళ మనకు సమయం ఆసన్నమైంది. ఆయన ఒక పూర్తి చేసిండు. గద్దర్ బిడ్డకిచ్చిండు ఎవరు? రేవంత్ రెడ్డి. అదేవిధంగా గద్దర్ ఏదైనా గతంలో ఏదైతే అవార్డు ఇస్తారో గద్దర్ పేరు పెట్టారు. కనుక ఆయన తప్పనిసరిగా చేస్తాడని నేను నమ్ముకున్నది. ఇవాళ నువ్వు ఎంతో మందికి ఇచ్చినావు. ఏది పాశవి యాదగిరి వాళ్ళు ఉన్నట్టు కొంచెం 10 మందికి 1 కోటి రూపాయలు, అదేవిధంగా 300 గజాలు ఇచ్చిండు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ఒకటే, ఇంత చేస్తున్నావు రా భయ్, అన్ని జిల్లాలకి సర్వే తెప్పించుకో. ఎవడెవడు పని చేసిండో తెలుస్తుంది. మా అక్కలు ఎవరు చేసిండ్రు, మా చెల్లెళ్ళు, మా తమ్ముడు చేసి వాళ్ళకి ఇది వాళ్ళు పెద్ద కోరిక కోరుతలేరు. ఏం కోరిక కోరుతుడు? ఏది పెన్షన్ ఇవ్వమంటూ 2000, ఏది 2500. అదేవిధంగా ఇంట్లో స్థలాలు అడుగుతున్నారు. ఇచ్చే ఏం పోతుంది? ఇవాళ అన్ని ఏది ఇండస్ట్రీ తేవడానికి 100 ఎకరాలు ఇవాళ ఇస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ ప్రయాణం వీళ్ళు కష్టం చేసిండ్రా బాబు, ప్రాణాలు తగ్గించిండ్రు, తెలంగాణ తెచ్చిండ్రు. నాకు తప్పనిసరిగా నమ్మికున్నది. రేవంత్ రెడ్డి మాట ఇస్తే తప్పనిసరిగా అమలు. అది ఎవరు? 6 డిక్లరేషన్ సోనియా గాంధీ చేసింది. అమ్మో, ఆమె ఇనదక్కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఇందిరాగాంధీ నుంచి అదే రక్తం. ఇవాళ దేశం గురించి ఆయన జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు స్వాతంత్రం గురించి నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ పెట్టిండ్రు. ఎందుకంటే అందరికి తెలియాలి కదా. ఇప్పుడంటే టీవీలో వచ్చేసినాయి. నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నా, మా ఇంట్లో మా పిల్లలు చూస్తున్నా, పెళ్ళం చూస్తుంది. అంతకుముందు లేదు. ఇక్కడ మాట్లాడింది అక్కడ వినిపించకపోతుండే. అందరి చేత సెల్ ఫోన్ వచ్చింది. ఆఖరుకు సఫాయి కర్మచారి కూడా ఊపుతున్నది. మొగడు ఫోన్ చేసిండు, ఏడున్నవేటే ఇంకా 3 గల్లీలు ఊకేదుందా, టేబుల్ మీద పెట్టినా తిరిపో అంటున్నారా లేదా? ఇవన్నీ అభివృద్ధి అయింది. కనుక దీంతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పనిచేసిరో అన్ని జిల్లాల నుంచి వచ్చిన నేను మొదలు చూసిన. ఇది పెద్ద లేదనుకునే ఇక్కడ చూసినాక ఇది దమ్మున్న ఆర్గనైజేషన్ బాబు. దమ్మున్నది ఇలా ఏ పేరు? తెలంగాణ ఉద్యమకార ప్లీనరీ. అన్ని ఊర్లకెళ్ళి వచ్చిరు తల్లి. నా ఉద్దేశంలో మీ అందరికీ పట్టుదల ఉన్నది. ఇప్పటిదాకా కళాకారులు ఆడిండ్రు. ఎందుకు ఆడిండ్రు? తెలంగాణ గురించి ఆడిండ్రు. తెలంగాణ సంస్కృతిని పెంచుతున్నారు. అదేవిధంగా ఇవాళ గద్దర్ అవార్డు కూడా ఇస్తున్నాం. అంటే నా ఉద్దేశంలో తప్పనిసరిగా నేను ఆనాడు తెలంగాణ గురించి ఢిల్లీలో ఉండి తప్పనిసరిగా సోనియా గాంధీ, మ్యామ్, ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ఎ తెలంగాణ
ఇట్ ఈస్ వెరీ డేంజరస్, మోర్ పీపుల్ కెన్ గివ్ దేర్ లైఫ్ అన్న. అప్పుడు ఆమె ఆలోచన చేసింది ఇక లాభం లేదని. ఆమె తెలుసు ఆందోళన వ్యతిరేకమవుతుందని, అయినా ఇచ్చింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా తప్పనిసరిగా నాకు నమ్మికున్నది, చంద్రకుమార్ గారు తప్పనిసరిగా కొట్లాడతాం. ఎందుకంటే ఇంత ఇవాళ కూడా ఉన్నదే రక్తంలో ఆలోచనలు. ఇంతమంది వచ్చి ఊకే వస్తారా పోయి ఏ బస్సులు పెట్టావా నువ్వు, వాళ్ళంతా వాళ్ళే వచ్చింది కదా అంటే లోపల జోష్ ఉన్నది, ధైర్యం ఉన్నది. అమ్మ పోదాం తాడో పేడో తెలుసుకుందాం. కనుక తప్పనిసరిగా ఇవి ఇప్పించడానికి శాయశక్తులకు కృషి చేస్తావు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ తెచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నాడు. అదే గుణంగా మన సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించేందుకు నడిచినటువంటి బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలంటే మీరు ఇచ్చిన తప్పనిసరిగా రిప్రజెంటేషన్ నేను అదే అద్దంకి దయాకర్ కలిసి సీఎంని కలిసి ఇస్తాక ఇచ్చి తీర్తా. తప్పనిసరిగా మీకు న్యాయం జరిగే వరకు నా పోరాటం కొనసాగుతుంది. ఆ తల్లి సోనియా గాంధీ నిగిన గతంలో ఆనాడు 1977లో ఇందిరాగాంధీని ఎమర్జెన్సీలో షాక్ కమిషన్లో జైల్లో పెడితే ఏమైందిరా, 77లో పెడితే అదే సంజయ్ గాంధీ, అదే ఇందిరాగాంధీ 1980లో మళ్ళీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఆమె టచ్ చేసిన అనుకో మీ దుకాణం బంద్ అవుతుంది. మళ్ళా కాంగ్రెసే వస్తుంది, సోనియా గాంధీ నాయకత్వం వస్తుంది. సోనియా గాంధీ ఏ విధంగానైతే ఈ దేశానికి బడుగు బలైన కోడలుగా ఇతర దేశాల్లో పుట్టిన మన సంస్కృతి చూసినా, ఆమె ఆలోచన ఎప్పుడైనా ప్రధానమంత్రి కావాలని చూసిందా? ఇవాళ మనం ఒక కుర్చీ ఇడిచి పెడితే ఇంకోటి వచ్చి కూర్చుంటుడా లేదా? కానీ ఆమె వద్దన్నది 2 సార్లు. ఆ తల్లిలో ఆ గుణం ఉన్నది. అదేవిధంగా కొడుకులో కూడా ఎవరు నడుస్తాడే, నీ అమ్మాయి ఎక్కడ ఏది కన్యాకుమారి, ఎక్కడ కాశ్మీర్, అందరూ ఏం నడుస్తారే పట్టుదల నడిచిండా లేదా? కులగన చేయాలంటున్నాడు కానీ నరేంద్ర మోడీ ఈయన చేసిండు. రేపు పార్లమెంట్లో బిల్లు పెడితే గతంలో ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మ్యామ్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్. మేము తెలుగు, ఒరియా, కన్నడ, తమిళ్లో చదివి వస్తాం కానీ టాలెంట్ ఉన్నదని. ఏం చేయాలంటే మేడం యూ కెన్ పుట్ ఏ వర్డ్ అని. నా ఎంబడి అర్జున్ సింగ్ వచ్చాడు, హెచ్ఓడి మినిస్టర్. ఎవరికి మన్మోహన్ సింగ్ చెప్పి బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? మన ఓట్లు ఎక్కువైనా బాబు, మీ అమ్మ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎంత 10%. రాహుల్ గాంధీ అన్నాడు 90% ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది, 10% మందే లాభపడుతున్నారు. ఆ లాభాన్ని చూసే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చాలా చక్కటి కార్యక్రమం చేసిండు. కనుక బీసీ నాయకులకు అందరికి కోరిక, లేకపోతే పుల్లలు పెట్టుకోకుండా రండి, ఒక మనిషి మంచి పని చేస్తున్నాడు, అందరం కలుగుతాం, పెద్ద బహిరంగ సభ పెడతాం, ఎంతమంది వస్తుంది పెట్టి ఢిల్లీలో అందరు ఎంపీలను కలుగుతాం. ఎవరిని బిచ్చం అడిగేది కాదు, మన రైట్ ఉన్నది. ఓట్లు వేస్తున్నాం మేము. అదానికి ఒకే ఓటు, మా బాబాసాహెబ్ అంబేద్కర్ రిక్షా దొక్కేవానికి కూడా ఒకే ఓటు. ఆ ఓటును మీరు అమ్ముకునే పరిస్థితి చేయకూడదు, మీకు దండం పెడతారు. ఒక ఆమె అడిగింది, అయ్యా నేను మా ఇందిరాగాంధీ భూ సంస్కారం చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చిందంటే అవన్నీ ఎందుకు చెప్తున్నావే? అవతలోడు 500 ఇస్తున్నావు, ఎంత ఇస్తాడు? ఇక నేనేం చెప్పాలి అక్క, నీకు దండం పెడతాను. ఈ పైసలకి అమ్ముడు పోతే నువ్వు రోడ్ వేస్తాడు కదా, నీకు అన్యాయం కరెంట్ అడగదా? కనుక అడిగే హక్కు మా లేడీస్లో ఎక్కువ ఉంటుంది. మాకంటే ధైర్యం మీకు ఎక్కువ ఉంటుంది. నిర్ణయం తీసుకున్నారా అని పనిచేస్తారు. చూస్తున్నావు కదా టీవీలలో, పేపర్లలో, కోపం వచ్చిందంటే ఎవరిని నిడవరు. కనుక మీలో ధైర్యం ఉన్నది. ఆ ధైర్యాన్ని కాపాడుకొని రేపు జరగబోయే ఏది ఎన్నికల్లో బడుగు బలైన వర్గాలకు 42% అది ఇస్తాం. దాంతోపాటు నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళ డిమాండ్లు తప్పనిసరిగా చేయమని కోరడానికి నేను జై తెలంగాణ.
ఈ డిమాండ్లు అయ్యే వరకు మా పోరాడతాం. తప్పనిసరిగా అన్ని జిల్లాలలో ఎవరెవరు పనిచేసారు, ఎవరెవరు ఉద్యోగంలో ఉన్నారో వారికి సరి అయిన న్యాయం జరగడానికి నా ప్రయత్నం చేస్తాను చెప్తూ, ఇంకా వేరే దగ్గర మీటింగ్ ఉంది అక్కడ, ఇక పోయి వస్తా. మీకు దండం పెడతా, పోయినాక తిట్టుకోవద్దు. మీకు దండం. థ్యాంక్ యూ.